నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోర్టులో విచారణ కొరకు వెళ్లకుండా వివాదాల పరిష్కారంకై మధ్యవర్తిత్వం అనేది ఉభయ పక్షాలకు సరైన మార్గమన్న మండల న్యాయ సేవాధికార సంఘ అధ్యక్షులు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. కోర్టు ఆవరణలో జరిగిన మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ తోడేస్తున్న డ్రైనేజ్ వ్యర్థాలు, పూడికలు పనులను పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్, కమిషనర్లు, ప్రజలు కూడా సహకరించాలంటూ విజ్ఞప్తి. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెనాలి మండల న్యాయ సేవాధికార సంఘం అధ్యక్షులు మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అన్నారు. మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాన్ని కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రదర్శన నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించింది. కోర్టులో విచారణ వరకు వెళ్లకుండా తమ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఉభయ పక్షాలకు వారి వివాదంలో ఎలాంటి సంబంధం లేని మూడవ పక్షం సహాయం చేసే ప్రక్రియ మధ్యవర్తిత్వం అని మండల న్యాయ సేవాధికార సంఘం అధ్యక్షులు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అన్నారు. దీనిపై వివాదాల పరిష్కారానికి అవగాహన ప్రజల్లో కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం ఇందిరా ప్రియదర్శిని, పవన్ కుమార్, వివేక్ వర్ధన్, రాజశేఖర్, అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాడ ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్, గౌరీశంకర్, లాయర్లు పిల్లి రమేష్, భవానీ, లీగల్ వాలంటీర్స్, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. దేశం కోసం మధ్యవర్తిత్వం, మీడియేషన్ ఫర్ ది నేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు వారి ఆజ్ఞతో, హైకోర్టు వారి డైరెక్షన్స్తో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి డైరెక్షన్స్ తోటి ఈరోజు 1K రన్ ప్రోగ్రామ్ని తెనాలి కోర్టుల సముదాయం నుంచి ఈరోజు అడ్వకేట్స్, ఆనరబుల్ జడ్జెస్, లర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ది బార్, స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు 1K రన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఎన్నో పెండింగ్ కేసులు ఉండడం వల్ల వాట్లకి సత్వర న్యాయం చేకూర్చాలనే అభిప్రాయంతో మీడియేషన్ అనే ప్రోగ్రాం ద్వారా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా సత్వరం పరిష్కరించుకోవాలని చెప్పని సమస్త లిటిగెంట్ పబ్లిక్కి కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కోరడం అవుతున్నది. మధ్యవర్తిత్వం అనేది భారతదేశానికి కొత్తదైనటువంటి విషయము కానే కాదు. అయ్యున్నప్పటికీ కూడా అనేక కారణాల మధ్యవర్తిత్వాన్ని పక్కన పెట్టి కేసుల కోసము న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక ప్రజలకి ప్రైవేటు మధ్యవర్తిత్వం కాకుండా సశాస్త్రీయమైన చట్టబద్ధత కలిగినటువంటి మధ్యవర్తిత్వం కల్పించడం ద్వారా మీ సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజల మధ్య సహృద్భావ వాతావరణంలో వారి కేసులు పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లాట్ఫారం మధ్యవర్తిత్వం అనేది ప్రజలందరికీ తెలియడం కోసం అని చెప్పేసి ఈవేళ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయమూర్తులు, అట్లాగే పారా లీగల్ వాలంటీర్స్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్తో సహా న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ప్రజలకి చేరువలో మధ్యవర్తిత్వాన్ని తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ రోజున 1K వాకింగ్ తెనాలిలో చేపట్టడం జరిగింది. మధ్యవర్తిత్వంపై 1K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మా ఆనరబుల్ జడ్జెస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క తెనాలి మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ 1K రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ రోజున సుప్రీంకోర్టు వారు మన కోర్టుల ద్వారానే మన కోర్టులో పనిచేసే లాయర్లు కొంతమందిని ఇందులో అపాయింట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మధ్యవర్తిత్వం ఏదైతే కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయో వాటిలో వారికి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసే మార్గాన్ని ఎంచుకుంది. కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన కేసులన్నీ కూడా పరిష్కారం అవడానికి ఇది ఒక అవకాశం. తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ మెయిన్ డ్రైవ్ శానిటేషన్ వర్క్ పనులను 33వ వార్డులో నిర్వహించారు. వార్డులో జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో పాటు వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ పరిశీలించారు.
పట్టణంలోని 33వ వార్డులో ప్రత్యేక డ్రైనేజ్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. డ్రైవ్లో ప్రత్యేకంగా ప్రధాన డ్రైనేజ్లో పేరుకుపోయిన పూడికలను, వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. 34వ వార్డు నుంచి దిగువకు 33వ వార్డులోకి మెయిన్ డ్రైనేజ్లో వ్యర్థాలు రావడంతో విజయవాడ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కల్వర్టర్ దగ్గర ఆగిపోవడంతో డ్రైనేజ్ పారుదల సమస్యగా మారినట్లు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో డ్రైనేజ్ పారుదలను పూర్తి స్థాయిలో చైర్పర్సన్ సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ 33వ వార్డులో డ్రైనేజ్ పారుదల సమస్య రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న కల్వర్టర్ వద్ద నిలిచిపోవడంతో సమస్యగా మారిందని, త్వరలోనే రైల్వే అధికారులను సంప్రదించి ఈ డ్రైనేజ్ సమస్యను తొలగించడం జరుగుతుందని చెప్పారు. అలాగే 33వ సచివాలయం 34వ వార్డులో ఉందని, దాన్ని నైట్ షెల్టర్ బిల్డింగ్ లో మార్చేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. 6 లక్షలతో నైస్ షెల్టర్ బిల్డింగ్ మరమ్మతులు చేపడుతున్నామని చైర్పర్సన్ తెలియజేశారు. కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ తన వార్డులో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లడంతో సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారని ఆయన చెప్పారు. సచివాలయం మార్పు కూడా అంగీకరించారని, దానికి నైట్ షెల్టర్ బిల్డింగ్ ను కేటాయిస్తామని చెప్పడం జరిగిందని కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాలువలు, మురుగు కాలువలు అది 34 నుంచి 33లోకి రావటం జరుగుతుంది. అది మెయిన్ పెద్ద కాలువ అనేది రైల్వే ట్రాక్ కింద అదంతా పూడిపోతానా ఆ వాటర్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతానా ఎంత పెద్దదైనా సరే తీసే విధంగా లేదు ఈ రోజున. అక్కడక్కడ కవర్లు అవి కనపడుతున్నాయి కానీ ఎక్కడ అసలు ప్రధానంగా ఎక్కడ సమస్య అక్కడ అట్లానే ఆగిపోతుంది. ఆ రైల్వే ట్రాక్ కింద ఆ కల్వర్ట్ అనేది కూడిపోయింది. మనం త్వరలోనే మేము కూడా మా రైల్వే వాళ్ళకి ఒక లెటర్ పెట్టి ఆ కల్వర్ట్ అనేది ఓపెన్ చేపిస్తాం. గతంలో కూడా ఎడ్లింగే కాలేజ్ ఇలాంటి సమస్య ఉంటే మేము అది కూడా వాళ్ళకి లెటర్ పెట్టి అది కల్వర్ట్ అనేది ఓపెన్ చేపిస్తాం జరిగింది. తెనాలి పట్టణంలో శానిటేషన్ అన్ని వార్డులో జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ గౌరవ చైర్పర్సన్ గారు రాధికా రమేష్ గారు ఇవాళ 33వ వార్డు విజిట్ చేయటం జరిగింది. ముఖ్యంగా 33వ వార్డులో ఉన్న సమస్య 2 ఉన్నాయని చెప్పి చైర్పర్సన్ గారిని మేము చెప్పుకోవటం జరిగింది. ఫస్ట్ సమస్య వచ్చేసి సచివాలయం 33ది 34లో ఉంది మేడం గారు, మాకు 33లో పెట్టేయండి అంటే సరేనని చెప్పేసి బాలాజీరావుపేట మహేంద్ర కాలనీలో నైట్ షెల్టర్ ఒకటి ఖాళీగా ఉంది, దాన్ని మరమ్మతులు చేసి పెడతామని చెప్పారు. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ రాధికా రమేష్ గారు 33వ వార్డులో ఉన్న నైట్ షెల్టర్ మరమ్మతుల కోసం 6 లక్షల రూపాయలు టెండర్కి ఇవ్వటం జరిగింది. అది అయిన వెంటనే సచివాలయాన్ని ఇక్కడ మార్పించడం జరుగుతుంది. అదేవిధంగా 33వ వార్డులో మెయిన్ డ్రైన్ ఒకటి ఉంది, అది 34వ వార్డు నుంచి వస్తుంది. 34వ వార్డు అత్యధికంగా కమర్షియల్ ఏరియా, అక్కడ నుంచి వచ్చే హోటల్ వ్యర్థాలు ఇవన్నీ 33వ వార్డులోకి వస్తాయి. ఈ నీరు మొత్తం ఎడ్లలింగ కాలనీ ట్రాక్ కల్వర్టు నుంచి దాటడం జరుగుతుంది. అప్పుడు మాకు నీళ్లు బాగా డ్రైన్ సమస్య క్లియర్ అయిద్దని చూసుకుంటే ఈ ఎడ్లలింగ కాలనీ డ్రైన్ కింద కల్వర్టు జామ్ అయిపోయింది. ఆ సమస్యని గౌరవ చైర్పర్సన్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. వీలైనంత తొందరలో దీన్ని పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని నలుకుర్తి రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలోనూ అలాగే దళిత వర్గాలకి సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నలుకుర్తి రమేష్ మరిన్ని పదవులు పొందాలని మాజీ మంత్రి వేమూరు మాజీ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. సుల్తానాబాద్లోని స్వర్ణ హోటల్లో జరిగిన నలుకుర్తి రమేష్ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తెర సురేష్, సుద్దపల్లి నాగరాజు, మేకల సురేష్, తాడిపోయిన హరిప్రసాద్, కొత్తపల్లి సాంబయ్య, తోట శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు నలుకుర్తి రమేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా విశేష సేవలు అందించినటువంటి మిత్రుడు నలుకుర్తి రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో అపోజిషన్లో ఉన్న 5 సంవత్సరాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో అలుపెరగని పోరాటం చేశాడు. పార్టీకే కాకుండా
ముఖ్యంగా దళిత వర్గాలకు దగ్గరగా ఏ అవసరం ఉన్నా నేనున్నానని చెప్పి వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి నలుకుర్తి రమేష్ గారు రాబోయే రోజుల్లో పార్టీకి దళిత వర్గాలకి మరిన్ని సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరిన్ని పుట్టినరోజులు 100 వసంతాలు దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి ఆయురారోగ్యాలు కలిగజేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులకి, ఇచ్చేసిన పెద్దలకి, ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకల్లో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సోదరులు కత్తెర సురేష్ కుమార్ గారికి, ఇతర మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తెనాలిలోని 11వ వార్డులో గల గురవయ్య కాలనీ 4వ వీధిలో 7,20,000 రూపాయలతో చేపట్టే సిమెంట్ రోడ్ నిర్మాణానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దీనితో తొలగిపోతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు వైసీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ భర్త కటారి హరీష్ అన్నారు. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించిన నాడు ప్రజాప్రతినిధికి ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. పట్టణంలో సామూహిక డ్రైనేజ్ శానిటేషన్ నిర్వహణ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా గురవయ్య కాలనీ 4వ లైన్ వాసులు తమకు రోడ్డు వేయకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ నేపథ్యంలో 7,20,000 రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. సిమెంట్ రోడ్ 20 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ గురవయ్య కాలనీ 4వ వీధిలో 60 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణలో తాము చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. 11వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ రత్నకుమారి భర్త కటారి హరీష్ మాట్లాడుతూ చైర్పర్సన్ తాడిబోయిన రాధికకు కాలనీ వాసులు తమ సమస్యను చెప్పిన కొద్ది కాలంలోనే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రేపు ప్రజాప్రతినిధిగా మనం వెళ్ళి ఓట్లు అడగాలన్నా వాళ్ళ బాధలు ముందలుగా మనం అర్థం చేసుకొని ఇలాంటివి మనం చేయించగలిగితేనే వాళ్ళకి నిజమైన నాయకుల్లాగా నిలుస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఇబ్బందిని నేను తెలుసుకొని ఈరోజు మన కౌన్సిలర్ గారు కూడా 2-3 సార్లు మాకు ఈ రోడ్డు ఎప్పుడు వేపిస్తారంటే నేను అడగటం కూడా జరిగింది గతంలో కూడా. అలానే అందులో భాగంగా ఈ రోజున ఈ 11వ వార్డులో శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. అందులో పాల్గొన్న మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాము. అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో కూడా మేము ఈ రోజున ప్రతి వార్డులో అభివృద్ధి కానివ్వండి, వేరే ఏదైనా కానీ ప్రజలకి అందుబాటులో ఉండాలి, మంచిగా ఉండాలి. మన పాలనలో మనం ఎప్పుడు ఏం చేసామని కాదు, మనము ఏం చేస్తే ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళకి మంచి చేస్తేనే మనల్ని గుర్తిస్తారన్న జయంతోనే మేము ముందుకి నడుస్తున్నామండి. తప్పకుండా శుభోదయం. ఈరోజు తెనాలి పట్టణంలో మన గురవయ్య కాలనీలో 3వ లైన్లో 60 మీటర్లు బారు, తర్వాత వెడల్పు వచ్చి 5 మీటర్లు ఉన్నటువంటి రోడ్డుకి మన చైర్పర్సన్ గారు అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముందంజగా ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా వారికి అభినందనీయులు. అట్లాగే పట్టణంలో మన మంత్రివర్యులు కూడా చాలా విషయాల్లో చాలా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆదేశించున్నారు. వాటిని కూడా త్వరలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరూ ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది సత్వరమే త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసి ఈ రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తామని. 3 months బ్యాక్ శానిటేషన్ మీద వార్డులోకి వచ్చినప్పుడు ఈ వార్డులో మహిళలందరూ కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అమ్మ బాగా పల్లమైపోయింది రోడ్డు, నీళ్లు వర్షం చిన్నపాటి వర్షం కూడా మోకాళ్ళలోతు నీళ్ళు వస్తున్నాయని చైర్మన్ గారి దృష్టికి నేను కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రతిఫలంగా ఈరోజు వచ్చి చైర్మన్ గారి చేతుల మీదుగా కమిషనర్ గారు అధికారులు అందరూ వచ్చి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒక 15 రోజుల్లోనే ఈ రోడ్డు డ్రైన్స్ కూడా దాదాపు 7,20,000తో శాంక్షన్ చేసి ఒక 20 రోజుల్లోనే లోపే మొత్తం వరకు, ఎందుకంటే ఇట్లా అభివృద్ధి. మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు కార్మికులు దిగారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుంచి కార్మికుల ప్రదర్శన నిర్వహించారు.
సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. గత 2 నెలలుగా తమ సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కమిటీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ నుంచి ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె నేపథ్యంలో తాము కూడా బుధవారం నుండి సమ్మెలో పాల్గొన్నామని మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ తెనాలి కమిటీ వెల్లడించింది. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద తన సమస్యలు పరిష్కరించారు అంటూ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ 2012 జనవరి 17న ఆనాటి ప్రభుత్వం జీవో 11ను విడుదల చేసిందని, ప్రతి 6 నెలలకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఎలవెన్స్ ఇవ్వాలని ఉన్నా వాటిని అమలు చేయలేదని చెప్పారు. కార్మికుల జీతాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇంతకు ముందు ఇచ్చిన హామీలకు జీవోలు జారీ చేయాలని, తదితర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు హుసేన్ వలీ, ఎన్ సురేష్ బాబు, ఇంజనీరింగ్ పట్టణ కమిటీ కార్యదర్శి సిహెచ్ దిలీప్ కుమార్, ఉపాధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్, పి చక్రి, షేక్ గౌస్, సిహెచ్ గోపీకృష్ణ, ఎం సతీష్, డి శ్రీధర్, ఎం కృష్ణ, షేక్ బాషా, ఎన్ గోపీచంద్, ఎం సునీల్, షేక్ కరీంజీ, గోపీనాథ్, ఎం రాజేష్, వి ఉపేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారని చర్చ జరుగుతుందండి. ఇది వాస్తవం కాదు. మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి జియో నెంబర్ 21 ద్వారా ఇచ్చినారండి. ఇప్పటికి అది వచ్చి కూడా 4 నెలల 10 రోజులు అయింది. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, కార్మిక శాఖ నిర్ణయించినటువంటి కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీకుంది. వాటిని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. రెండో అంశం, ఆ జియోలోనే ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారో నామన్క్లేచర్ అంటారు, లేకపోతే వర్క్ డెఫినేషన్ ఏదైతే ఉందో, కేటగిరీ ఏదైతే ఉందో దాని ప్రకారం హైలీ స్కిల్డ్ కింద ఎవరు వస్తారు, స్కిల్డ్ కింద ఎవరు వస్తారు, సెమీ స్కిల్డ్ కింద ఎవరు వస్తారు, అన్స్కిల్డ్ కింద ఎవరు వస్తారో కూడా ఆ జీవోలో వివరంగా ఉందండి. అందుకని ఆ జీవోనన్నా అమలు చేయండి. ఆ జీవోలో ఇంకొక అంశం కూడా ఉందండి. ఇంతకన్నా ఎక్కువ వేతనాలు ఇస్తూ ప్రభుత్వం కనుక ఏమైనా నిర్ణయం తీసుకుంటే వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఆ జీవోలో స్పష్టంగా ఉందండి. అందుకని ఇవాళ మేము సమ్మె చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు గవర్నర్ గారు సంతకం పెట్టిన రాజ్యముద్ర వేసినటువంటి జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవి కనీస వేతనాలు అంటారండి. వీటినేమి స్టాండర్డ్ వేజెస్, మెరుగైన వేతనాలు కూడా అనరు. అంటే ఓ కుటుంబం బతకాలన్నా, ఓ కార్మికుడు పని చేయాలన్నా, పని చేయడానికి శక్తి కావాలన్నా కనీసం ఈ వేతనం లేకపోతే సాధ్యం కాదు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత నిర్వహించడానికి వీలు కాదు అని చెప్పేసి వేతనాలు నిర్ణయించడం జరిగింది. ఇది పార్లమెంటు, శాసనసభ, మూడవది స్థానిక సంస్థలండి. స్థానిక సంస్థలు అంటే చట్టసభలకు ఉండేటువంటి అధికారాలు అన్నీ ఉంటాయండి. ఈ 13 నెలల 6 నెలల కాలంలో ఒక్క కౌన్సిలర్ అయినా, ఒక్క కౌన్సిల్ సమావేశంలోనైనా కార్మిక శాఖ నిర్ణయించినటువంటి కనీస వేతనాలు అమలు జరుగుతున్నాయా అని ప్రశ్నించిన సందర్భం లేదండి. మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద గల వాటర్ ప్లాంట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకత్వం వహించింది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద గల మున్సిపల్ వాటర్ ప్లాంట్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు గుంటూరు కన్వీనర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా కార్మికుల జీతాలు పెంచమని అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని అడిగామని చెప్పారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే ఆనాడు ప్రభుత్వం వీటికి అంగీకరించిందని, అయితే వీటిని అమలు చేసేందుకు జీవో విడుదల చేయలేదని సిఐటియు కన్వీనర్ పి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వం జీవోలు విడుదల చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కమిటీ నాయకులు సురేష్ బాబు, కార్మికులు పాల్గొన్నారు. నా పేరు పి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా సిఐటియు యూనియన్ కన్వీనర్ని. మేము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వమే. మేము గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచమని అధికారుల చుట్టూ, అలానే మంత్రుల చుట్టూ తిరిగి వినతిపత్రాలు ఇచ్చాము. అలానే వారి దగ్గరికి వెళ్ళి బతిలాడుకున్నాం. ఏమండి, మేము గనక సమ్మెలోకి వస్తే మన రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుంది, ప్రజానికం ఇబ్బంది పడుతుంది, మా మాట ఆలకించండి అని చెప్పి మా రాష్ట్ర నాయకులు మేము వెళ్ళి వినతిపత్రాలు ఇచ్చాం. అయినా మా మాటలు పెడిచామని పెట్టింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో 12 అర్ధరాత్రి నుంచి అన్ని చోట్ల మేము నిర్వాధిక సమ్మెలోకి వెళ్ళాం. తెనాలిలో కొత్తగా మా సిఐటియు యూనియన్లో జాయిన్ అవ్వటం వల్ల మేము ఇవాళ నుంచి సమ్మెలోకి దిగాము. మా ముఖ్యమైన డిమాండ్లు
మన రాష్ట్ర నాయకత్వం కూడా తీర్చలేనివి కాదు. మేమేం అడుగుతున్నాం, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచమని అడుగుతున్నాం. అలానే రిటైర్మెంట్ బెనిఫిట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయమని అడుగుతున్నాం. మాకు జీవో నెంబర్ 36 ప్రకారం మాకు రావాల్సిన వేతనం కోసం మేము పోరాడుతున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని మరలా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమైనా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు జీవో నెంబర్ 36 ప్రకారం సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మట్టి పనులకు చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇస్తానన్న మట్టి పని 20,000 రూపాయలు చేస్తామన్నారు. కానీ అది కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు. దానికోసం కూడా పోరాడుకుంటూ మా ఎక్స్గ్రేషియా కోరుకుంటూ 7 లక్షల రూపాయలు రిటైర్మెంటు అయినప్పుడు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దానివల్ల ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు పేరుతో ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాలను కేటాయించడంపై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి తమ ఆనందాన్ని నాయకులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో స్మృతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించడంపై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వెలిబుచ్చాయి. తెనాలిలోని గాంధీ చౌక్లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల సుబ్బారావు, గుర్రం భాస్కర వెంకట సుధీర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, విపిఏ గుప్తా, తాళ్లూరి శ్రీ రామచంద్రమూర్తి, బూర్లగడ్డ రామకృష్ణ, కోట రమేష్ కుమార్, పొమ్మిశెట్టి మహేష్, కొల్లిపర రాధాకృష్ణ, తవ్వ నాగప్రసాద్ తదితరులు ఉన్నారు. పొట్టి శ్రీరాములు స్మృతివనం పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేయటకు 6 ఎకరాల 8 చెట్లు స్థలాన్ని కేటాయించారు, శాఖమూరులో కేటాయించారు. మరి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడానికి మన తరతరాలుగా మన తరాల వారు ఆర్యవైశ్యులందరూ కూడా పొట్టి శ్రీరాములు గురించి అచ్చట అనేక రకాలుగా ఆయన చేసిన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన యొక్క బాల్యం నుంచి ఏం చేసింది మొత్తం కూడా అచ్చట లెక్కించడానికి ఈ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే తరాల వారు కూడా అన్నీ తెలుసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి రావడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఎంతో కష్టపడి మరి యొక్క స్మృతివనం ఏర్పాటుకి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతి రాజధానిలో మనకి 6.8 ఎకరాల పాటు స్మృతివనం పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మనకి జీవో ఏర్పాటు చేసింది. దీనికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో, ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే మనకి ఈ స్మృతివనం ఏర్పాటవుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు 6.8 ఎకరాలు స్థలం కేటాయించినారు. దాంట్లో స్మృతివనము 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని విఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చూపారు. బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎన్ అనురాధ తెలిపారు. తెనాలి మండల గ్రామం అంగలకుదురులోని విఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఎన్ అనురాధ తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న సిహెచ్ కరుణ 1000 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానంలోను, సిహెచ్ ఆంజనేయులు అదే 1000 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానంలోను, అలాగే విజయసాయి భవానీ శేఖర్ 60 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆమె తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ అనురాధ, వ్యాయామ ఉపాధ్యాయులు వేమూరి శరత్బాబు, పులివర్తి రాజు ఉపాధ్యాయులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టులో విచారణ కొరకు వెళ్లకుండా వివాదాల పరిష్కారంకై మధ్యవర్తిత్వం అనేది ఉభయ పక్షాలకు సరైన మార్గమన్న మండల న్యాయ సేవాధికార సంఘ అధ్యక్షులు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. కోర్టు ఆవరణలో జరిగిన మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు.
తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ తోడేస్తున్న డ్రైనేజ్ వ్యర్థాలు, పూడికలు పనులను పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్, కమిషనర్లు, ప్రజలు కూడా సహకరించాలంటూ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.